ఊసరవెల్లుల పని పట్టి కూటమి కుట్రలు పసిగట్టి ఊసరవెల్లుల పని పట్టి మోసాలన్నీ బయటెట్టి జగనన్న బాటకు జై కొట్టి మోసాలన్నీ బయటెట్టి జగనన్న బాటకు జై కొట్టి జాగోరే 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 జాగో 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 बड़बाग्नि सलसल कागे त्रेताग्नि भग भग मंडे बड़बाग्नि सलसल कागे त्रेताग्नि बुस बुस पोंगे कोपाग्नि बद्दलैते अदि लावाग्नि बुस बुस पोंगे कोपाग्नि बद्दलैते अदि लावाग्नि अक्रम केसुलु नुव्वु कडिते अग्गिरव्वलैयगबडतां అక్రమ కేసులు నువ్వు కడితే అగ్గిరవ్వలయ్యగబడతాం పులులను నువ్వు బంధిస్తే పంజాబీ సురుడు కలబడతాం పులులను నువ్వు బంధిస్తే పంజాబీ సురుడు కలబడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీలు చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజయవాడ సిటీలో ఉన్నటువంటి పరిస్థితి. అన్ని ఎన్టీఆర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణులు కోటి సంతకాల సేకరణ ప్రజలను తీసుకొని ర్యాలీగా బయలుదేరినటువంటి పరిస్థితి. ఒకసారి పార్టీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అవినాష్ గారు, కోటి సంతకాల సేకరణకు ఎలాంటి స్పందన ప్రజల నుంచి? ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమం లాగా వేలాదిగా ఈరోజు చూసారా, వేలాదిగా ఈరోజు ప్రజానీకం ప్రతి నియోజకవర్గం నుంచి గారు వచ్చారు. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో 4,21,000 సంతకాలు ఈరోజు సేకరించడం జరిగింది. చూసారు ఎంత ప్రజాస్పందనో, వేలాదిగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము అండగా ఉంటాం, ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న నీచ రాజకీయాలని తిప్పి కొడతామని చెప్పి ఈరోజు అందరూ కూడా మద్దతు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ పీపీపీ పద్ధతి ద్వారానే అందరికీ మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు చెప్తున్నారు. తప్పకుండా అహంకారపు రాజకీయం. ఈరోజు ప్రజలు ఎంతగా కోట్లాది మంది ప్రజానికం ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తుంటే మేము అదే చేస్తామని చెప్పని ఒక అహంకారపు రాజకీయం ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ప్రజానికం బాధ వినిపించుకునే పరిస్థితి లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఏమీ గారు లేకుండా ప్రజానికం మోసం చేస్తున్నారు కాబట్టి జనాగ్రహం ఈరోజు ప్రజలందరూ గారు ఆగ్రహంగా ఉన్నారు.
ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేద్దామా, మా బతుకులు మళ్ళీ ఎప్పుడు బాగు చేసుకుందామని చెప్పి ప్రతి ఒక్కరి గారు అనుకుంటున్నారు. ఆ విధంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ పేద ప్రజానీకం కోసం రేపు 18వ తారీఖున ఈ 1 కోటి సంతకాలు గారా గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేస్తాం. ఏదైతే గవర్నర్ గారి ద్వారా ఈ యొక్క పోరాటం మేము మరింత ముందుకు తీసుకెళ్ళడం సందర్భంగా చెప్తున్నాను. ఓకే, ఈ ర్యాలీలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కారణం ఏంటి? ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? 1 కోటి సంతకాలు కుప్పం నుంచి కురపం వరకు ప్రతి నియోజకవర్గంలోన ప్రజల అభిప్రాయాన్ని 1 కోటి సంతకాల సేకరణగా ఈరోజు తెలియచేయడం జరిగింది. ఇది కేవలం ప్రజాభిప్రాయమే. 2,66,000 కోట్లు ఇప్పటికి అప్పు చేసిన ఈ కూటమి నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు 5,000 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీ నిర్మాణం చేయలేని దుస్థాయిలో ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రజలు రాబోయే రోజుల్లోన ఈ కూటమి నాయకులకి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు. సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనా ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జిల్లా నలుమూల నుంచి కూడా వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నేతలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.